ఖమ్మం జిల్లాలో దత్తత పేరుతో దారుణం జరిగింది. దత్తత పేరుతో నాయనమ్మ బాలుడిని అమ్మిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం పట్టణం నిజాంపేటకు చెందిన పందుల సాయి స్వప్న 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2022 డిసెంబర్లో బాబు పుట్టాడు. బాబు పుట్టిన నెల రోజులకే 2023లో సాయి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అనంతరం పందుల సాయి తల్లి నాగమణి తనకున్న ఒకగానొక కుమారుడు చనిపోయాడని తన మనవడితో కుమారుడిని చూసుకుంటానని కోరింది. 42వ డివిజన్ కార్పొరేటర్ భర్త శేషగిరిరావు సమక్షంలో బలవంతంగా దత్తతకు ఒప్పించారు. అంతలోనే మీ అత్త వేరే వారికి దత్తత ఇస్తుందనడంతో ఆ పిల్లాడి తల్లి షాక్కి గురైంది. సంతకం పెట్టాలని శేషగిరిరావు కోరడంతో అదేంటి మా అత్త పెంచుకుంటానంది కదా అని కోడలు అడగ్గా మళ్లీ వేరే వాళ్లకు దత్తత ఇవ్వడం ఏంటని ప్రశ్నించింది. ఈ విషయాన్ని అడిగితే ముందు సంతకం పెట్టు అని బెదిరించినట్లుగా తల్లి స్వప్న తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అత్త నాగమణిని బాబును తీసుకురావాలని గట్టిగా అడగడంతో బాబును తీసుకొచ్చింది నాగమణి. బాబును శిశు సంక్షేమ అధికారుల వద్దకు పంపి వారి సమక్షంలో తల్లికి అప్పజెప్పనున్నారు. మా హస్బెండ్ యాక్సిడెంట్లో చనిపోయాడు సార్. మా హస్బెండ్ చనిపోయి 1 year అయింది. మా హస్బెండ్ చనిపోయినప్పుడు మా బాబుకి 1 month. మా అత్త ఏం చేసిందంటే నా కొడుకు లేడుగమ్మ, నాకున్నది ఒక కొడుకు, ఉన్న ఒక కొడుకు కూడా చనిపోయిండు. నాకు ఈ బాబుని నా కొడుకు అనుకొని సాదుకుంటా, నేను సాదుకుంటామ్మా అని చెప్పి కార్పొరేటర్ భర్త శేషగిరి గారి సమక్షంలో మా అత్తయ్య వచ్చి నన్ను పిలిపించి అక్కడికి నా బాబుని తీసుకొని వెళ్ళిపోయింది సార్. దత్తత అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయింది సార్. తీసుకెళ్ళిన వారం రోజులకే నేను వేరే వాళ్ళకి దత్తత ఇస్తే ఖమ్మం బాలుడి అమ్మకంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి. ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేస్తుందని చెప్పొచ్చు. ఖమ్మం నగరంలోని నిజాంపేటగా చెందినటువంటి ఒక వ్యక్తి నాగమణి అనే నాయనమ్మ, గతంలో నాగమ్మనికి సంబంధించినటువంటి కొడుకను ఇంకొక అమ్మాయి, వాళ్ళిద్దరు కూడా 2 సంవత్సరాల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఆ కొడుకు ఒక 1 year కిందట చనిపోవడంతో కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళిద్దరికి కూడా ఒక బాబు పుట్టాడు. అయితే ఆ బాబుని ఆ నాయనమ్మ నా కొడుకుగా చూసుకుంటాను, ఇక్కడ వదిలేయమని చెప్పి కోడల్ని బతిమలాన్ని వచ్చి మనం చూడొచ్చు. అయితే బతిమలైనప్పుడు కొడుకు చనిపోయాడని చెప్పేసి కూడా ఆ కొడుకుని తన నాకు పుట్టిన కొడుకులా చూసుకుంటాడని చెప్పేసి కూడా నాయనమ్మ దగ్గర ఆ బాబును వదిలేశారు. అయితే ఆ నాయనమ్మ ఆ బాబును అమ్మడానికైతే బేరం పెట్టింది. దాదాపుగా హైదరాబాద్ చెందినటువంటి వ్యక్తులకి 5 లక్షలకి బేరం పెట్టి కూడా అమ్మినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అయితే వాళ్ళకి అమ్ముతున్న క్రమంలోనే వాళ్ళకి దత్తత ఇస్తున్నాం అన్నట్టు చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక క్రియేటివ్ చేసేది. అక్కడ తల్లిని కూడా పిలిపించి సంతకాలు పెట్టమని చెప్పి డిమాండ్ చేయడంతో కూడా ఆ తల్లికి అనుమానం వచ్చింది. అసలు సంతకాలు పెట్టడం ఏంటి, దత్తత చేయడం ఏంటి అనేది మొత్తం ఆరాధన హైదరాబాద్ చెందినటువంటి ఒక ఫ్యామిలీ ఈ అబ్బాయిని ఏదైతే ఉందో మనవన్ని 5 లక్షలకి అమ్ముతున్నట్టుగా తెలిసింది. వెంటనే కూడా తల్లి పోయి కేసు పెట్టినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ తతంగం మొత్తం కూడా అక్కడ జరుగుతున్నా కానీ ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదని చెప్పేసి కూడా ఆ బాబు తల్లి మొత్తం కూడా ఆరోపిస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అయితే మీ ఇద్దరం ప్రేమ పెళ్లి చేసుకుంటే మా ప్రేమ పెళ్లికి పుట్టినట్టు గుర్తు మా బాబు సాయి కొడుకు అనమాట. సాయి కొడుకుని తన తల్లే, అంటే ఎవరైతే ఉన్నారో సాయి వాళ్ళ తల్లే నాయనమ్మగా ఉంది. నాయనమ్మ అమ్మడం అనేది చాలా దారుణం అని చెప్పి కూడా చెప్తున్నట్టు పరిస్థితి. అయితే పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో కూడా తల్లి వెంటనే కూడా పోలీసులు స్పందించి వెంటనే ఆ బాబును కూడా సంరక్షణ కేంద్రానికి అయితే తరలించినట్టు పరిస్థితి. ప్రస్తుతానికైతే నాయనమ్మని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో కూడా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే ఎవరు తప్పు ఏంటనేది పూర్తిగా కూడా ఆ కేసు విచారణ తర్వాత వెల్లడిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. స్పష్టంగా అయితే అక్కడ అర్థమవుతూనే ఉంది, ఖచ్చితంగా నాయనమ్మ ఆ బాబుని అమ్మడానికి బేరం పెట్టింది, 5 లక్షలకు అమ్మిందని చెప్పేసి కూడా చెప్పారు. ఎవరైతే దత్తత తీసుకుంటానికి వచ్చారో వాళ్ళు కూడా ఒప్పుకున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. మాకు 5 లక్షలకు అమ్మిందని చెప్పేసి కూడా హైదరాబాద్ చెందినటువంటి వ్యక్తులు చెప్పడంతో కూడా వెంటనే వాళ్ళ తప్పు కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకు బాబు అవసరం ఉంది, బాబు అవసరం ఉండడంతో వాళ్ళు దత్తత తీసుకుంటా ఉన్నారు. అయితే వీళ్ళు ఉత్తిగా ఇవ్వకుండా మేము 5 లక్షలకు ఇస్తామని చెప్పేసి కూడా నాగమని చెప్పడంతో కూడా 5 లక్షలు కూడా వాళ్ళు అంగీకరించినట్టు పరిస్థితి. కాబట్టి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఒక కేసు నమోదు చేశారు. పూర్తిగా కేసు విచారణ జరుగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.